విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. ఉచిత సలహాలు అంటారు కదా, ఉచిత సొల్లు సలహాలు కబుర్లు ఇవ్వద్దు, అంటారు సొల్లు కబుర్లు ఇవ్వద్దు. ఎందుకు పనికిరావు. సార్ ఇప్పట్లో చాలా మంది అప్పు చేస్తున్నారు, డెబిట్ కార్డ్స్, క్రెడిట్ కార్డ్స్, ఏదేదో ఉన్న కార్డ్స్ అన్ని ఉపయోగిస్తున్నారు. తర్వాత చూస్తే తీరా అడిగితే మాత్రం వీళ్ళు సూసైడ్ చేసుకుంటున్నారు. అవును. అప్పులు చాలా చేస్తున్నారు, లగ్జరీగా లైఫ్ ఉండాలని అనుకుంటున్నారు, కానీ లగ్జరీ వర్క్ లేకుండా లగ్జరీ లైఫ్ ని కోరుకుంటున్నారు. అలాంటి వాళ్ళ కోసం ఏం చెప్తారు సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ కార్డ్స్ నుంచి లోన్ తీసుకున్నా సరే, అంటే మన కార్డు టైంలో కట్టకుండా అవును. 3 నుంచి 4 రూపాయలు ఇంట్రెస్ట్ పడుతుంది. ఎస్, అంటే 36% 48% పడుతుంది. అది పెనాల్టీస్ ఉంటుంది. అంటే మనం వాడు కార్డు అదే బ్యాంకులో మనం డబ్బులు పెడతాం దివాడు. అవునా? అదే ఇప్పుడు అదే ఎస్బీఐ కార్డు, అవును. యాక్సిస్ బ్యాంక్ ఏదో ఉంది కదా, మనం అవునవును. ఈ కార్డులో వాళ్ళు ఇంతేస్తారు కదా, మనము పెడితే అంత ఇవ్వడు. ఓకే, ఇది బిజినెస్ వాళ్ళకు. మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు చేతకాంది ఎందుకు చేయాలి? నెంబర్ 1 చేసావనుకో, నీ సొంత సొమ్ము చేస్తే పర్లేదు, భార్య బిడ్డలు రోడ్డు మీద ఎక్కించి చేయడం ఎంతవరకు కరెక్ట్? అవును. కరెక్ట్ కాదు. దీనికి చేయడానికి ఏదో ఆయన వెనకాల నడుస్తుంటుంది. ఇది క్రికెట్ బెట్టింగ్లు కట్టిపోవడము, ఓకే, ఏదైనా బెట్టింగ్ అంటే ఇల్లీగల్ థింగ్స్ Yes. చేసిపోవడం. వీళ్ళని అబ్జర్వ్ చేస్తుండాలి. ఎవరు చేస్తుండాలంటే ఫస్ట్ ఫ్రెండ్స్ అండి. Yeah. నా దృష్టిలో ఫ్రెండ్స్ అంటే ఎవరు తెలుసా? దేవుళ్ళే. కొద్దిగా పెద్దగా చెప్పేశాను కానీ దేవుళ్ళే. ఎందుకంటే నిన్నుగా అర్థం చేసుకున్నది ఏకైక మనిషి దోస్తే కదా. అవును. భార్య అంత అర్థం చేసుకున్నా వేరే రకంగా ఉంటుంది, కొన్ని చెప్పరు. అవును. అమ్మ నాన్న ఎంత అర్థం చేసుకున్నా కొన్ని చెప్పరు. ఫ్రెండ్కు కుల్లం అన్ని కుల్ల కుల్లం. సంబాలం పడతా ఓపెన్ అని తెలుస్తుంది కదా. కాబట్టి ఆ ఫ్రెండ్ అనే వాడు తప్పులు నడుస్తుంటే నువ్వు ఒక్కరిని చెప్పే అధికారం ఉంది. ఫ్రెండ్షిప్ అంటే ఎలా ఉండాలి బాస్ అంటే, కంటిలోని చుక్క కింద పడకముందు వచ్చి అందుకునేవాడే ఫ్రెండ్. Yeah. ఓకే, చెప్పాలి, నాన్న రాంగ్ పోతున్నావురా, ఇది కరెక్ట్ కాదు, ఇక చెప్పాడు వదిలిపెట్టేసి. అంతేగాని దాన్ని అప్పులు చేసి ఆ డెబిట్ కార్డులు క్రెడిట్ కార్డులు పోయి నువ్వు చూసినా నువ్వు యూ కెనాట్ సేవ్ దెమ్ కదా. Yeah. అప్పుడు ఏం చేస్తావు? వాళ్ళు సూసైడ్ వరకు వెళ్తారు. ఇక్కడ సూసైడ్ వరకు వెళ్ళాలని ఎలా కాపాడించవచ్చు, అవును. ఎలా కాపాడవచ్చు అంటే వాడు అన్ని అప్పులు చేశాడు, మొత్తం లాస్ అయిపోయాడు. ఓకే, లెట్ మీ టేక్ ఎగ్జాంపుల్ ఆఫ్ కాఫీ డే సిద్ధార్థ గారు. అవును. ఈ మధ్యలో వారు సూసైడ్ చేసుకొని చనిపోయారు. Yes. ఓకే, కావేరీలో చనిపోయారట. అప్పులు ఏదో పెరిగి సంథింగ్ లేదట, వాళ్ళ కాఫీ డే ఉంది. కానీ వాళ్ళ వైఫ్ గారు, ఆ మేడం గారు, విత్ 9 months 10 monthsలో ఆల్మోస్ట్ 60-70% అప్పులు తీర్చేసిందట. Hmm. అంటే సూసైడ్ ఈజ్ ఏ పర్మనెంట్ సొల్యూషన్ ఫర్ టెంపరీ ప్రాబ్లం. ప్రాబ్లం ఏంది? ఈ అప్పు టెంపరీ తీర్చొచ్చు. ప్రాబ్లం. అవును. సూసైడ్ ఏంది పర్మనెంట్. Permanent. పోనీ ఇది మొత్తం సూసైడ్ చేసుకుంటే అప్పు తీర్చగలవా? No. తీర్చలేవు. అందుకు ఏమంటే చెప్తానా, దెబ్బ తిన్నావా నో ప్రాబ్లం, లాస్ అయ్యావా నో ప్రాబ్లం, అప్పుల పాలయ్యావా నో ప్రాబ్లం. కానీ కొన్ని కోట్లాది రూపాయల ప్రాపర్టీ ఉన్న శరీరం ఉంది కదా. అవును. మనం మాట్లాడుతున్న ఈ మైక్ ఎంత ఉంటుందో నాకు తెలియదు, కానీ ఈ మైక్ ఎంత కాస్ట్ ఉంటుంది? Yes. ఎవరు అమ్మలేరు, కొనలేరు. ఇంకా లేదు. అదే. ఈ Brain. సాఫ్ట్వేర్ ఎంత సాఫ్ట్వేర్, పవర్ఫుల్ సాఫ్ట్వేర్, ఈ కెమెరాలు ఎంత అవును. పవర్ఫుల్ కదా. ఇవన్నీ కోట్లాది రూపాయల ప్రాపర్టీ భగవంతుడు లోపల కుట్టేసి పంపించాడు. ఎందుకు? సంపాదించుకోరని. అవును. నౌ ఆల్రెడీ దెబ్బతిన్నారు కదా, నౌ వర్క్ విత్ యువర్ మైండ్, నాట్ మజిల్. డెఫినెట్లీ దెబ్బతిన్నవాడు చేసే పని డెఫినెట్గా ఉంటుంది. Hmm. దెబ్బతిన్నవాడు లాస్ అయినవాడు చేసే పని డిఫరెంట్గా ఉంటుంది. కాబట్టి ఆ రకం కొత్త ఆలోచన చేయాలి. దానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. Hmm. అలా మార్గాలు ఆలోచిస్తాయి, కానీ సూసైడ్ ఈజ్ నాట్ ఏ సొల్యూషన్ ఫర్ దట్. చాలా మంది ఇదానంగా చేసేటప్పుడు ఆనందంగా ఉంటారు. Hmm. అది పీకల దాకా వచ్చిన తర్వాత సూసైడ్ అనేది ఒకటి తీసుకుంటుంటారు. చేసుకుంటే ఏమొస్తుంది? ఎస్. ఇంట్లో అమ్మనాన్న తలెత్తుకోలేరు, భార్య బిడ్డలు తలెత్తుకోలేరు, పోనీ వీడనే హ్యాపీగా ఉండడా చచ్చిపోయింది అంతే. ఆ సూసైడ్ చేసుకోవడానికి యాజ్ పర్ సైకాలజీ ప్రకారము చాలా ధైర్యం కావాలి పప్పు, అవును. చాలా ధైర్యం కావాలి. నిజమే. ఆ ధైర్యము 1000 అనుకుందాం. Hmm. చనిపోవడానికి, పని చేయడానికి 2% ధైర్యం చాలు కదా, అంతే. బతకడానికి 2% చాలు కదా. Yeah. అంటే చనిపోయే దానిలో ఎంత ధైర్యం కావాలో దాంట్లో 1% చాలు, హ్యాపీగా బతకొచ్చు Okay. ధైర్యంతో. సో సూసైడ్ ఈజ్ నాట్ ఏ సొల్యూషన్. ఓకే. కొంతమంది చూస్తే వాళ్ళ మీద వాళ్ళ దృష్టి పెట్టుకోకుండా పక్క వాళ్ళ మీద దృష్టి ఎక్కువ పెడుతుంటారు. ఇప్పుడు గంప నాగేశ్వరరావు గారు అదే ఇలా ఎదిగాడేంటి, ఇలా అంటున్నాడేంటి, అతని తప్పు మాట్లాడాడు, ఇది రైట్ మాట్లాడారని ఇదే ఉంటుంటాడు. అదే బిల్డింగ్ ఎలా కట్టాడు, అతను మొన్న పోయిపోయా ఇంత 2 ఎకరాలు 3 ఎకరాలు అక్కడ కొన్నాడు నాయన కోకపేటలో, ఎక్కడ సంపాదిస్తున్నా, ఈ నెగటివిటీ మీదనే తిరుగుతుంటారు సార్. వీళ్ళ గురించి వీళ్ళు ఆలోచించుకోరు. అలాంటి నెగటివిటీ స్ప్రెడ్ చేసే వాళ్ళ మీద, అంటే వాడు చాపాపం వాడు కష్టపడ్డాడా, ఏం చేశాడో సో అండ్ సో తనకి తెలుసు, కానీ వీళ్ళు రూమర్ స్ప్రెడ్ చేస్తాడు. వాడు ఏదో ఒక లంగ పని చేశాడు, వాడు ఏదో బ్యాడ్ పని చేశాడా, లేకుంటే వాడి దగ్గర ఎక్కడదా మొన్న ఒక కార్, వాడి సైకిల్ కూడా లేకుండే ఇవాళ కార్ కొన్నాడు అని నెగటివిటీ మౌత్ టాక్ తోని స్ప్రెడ్ చేస్తుంటారు. అలాంటి వాళ్ళ కోసం మీరు ఏం చెప్తారు? అలాంటి వాళ్ళు ఉండాలి.
ఉండాలంటారు. ఉండాలి. ఓకే. ఎందుకోసం ఉంటే అలాంటి వాళ్ళు లేకుంటే గొప్ప వాళ్ళు కాలేరు. ఉమ్, నన్ను నవ్వేవాడు ఉండాలి, ఉమ్, నన్ను చూసి నవ్వేవాడు ఉండాలి, నన్ను చూసి అవమానం చేసేవాడు ఉండాలి, ఓకే. నన్ను చూసి విమర్శించేవాడు ఉండాలి, నన్ను చూసి వ్యతిరేకించేవాడు ఉండాలి, నన్ను చూసి ఇబ్బంది పెట్టేవాడు ఉండాలి, నన్ను చూసి వెక్కిరించేవాడు ఉండాలి. వాళ్ళు ఉన్నంత వరకే నాకు డెవలప్మెంట్. ఓ వాళ్ళు నిజంగా చెప్తున్నా ఆ. సమాజ సేవకులు, సమాజ సేవకులు, సంఘ సంస్కర్తలు. ఉమ్, ఎందుకు అలా మాట్లాడుతున్నా అంటే అలాంటి వాళ్ళు లేకుండా ఇంత గొప్ప విషయాలు అయ్యేది కావు అవును. కదా. తిట్లు పడకుండా గొప్పలు అయ్యారు. ఫర్ ఎగ్జాంపుల్ దేవుడు బాసు, ఏ అవును. దేవుడు అని చూసుకో, మీ మతమా నా మతమా అవును. ఆ మతమా, ఎంత గొప్ప దేవుడు అయినా సరే ఈ దేవుని ఇంకోళ్ళు తిట్టారు. అవును. దేవుని తిట్టకూడదు కదా, అవును. దేవుడు పవర్ఫుల్ కదా. పోనీ స్వామీజీని తిట్టారా, తిట్టారు. పిఎం తిట్టారా, తిట్టారు. సీఎం తిట్టారా, తిట్టారు. సీఎం మీద గాసిప్స్ వచ్చాయి, పిఎం మీద వచ్చాయి, రకరకాలు అనుకున్నారు. సోషల్ మీడియాలో వచ్చాయి, అన్నీ వచ్చాయి. ఆఖరికి మీ నాన్నని అన్నారా లేదా, అవును. అమ్మని అన్నారా లేదా? అమ్మని కూడా అన్నారు. ఎవరన్నారు తిట్టారు? వాళ్ళ అత్తమ్మ తిట్టుంటుందేమో, అవును. కోడలు తిట్టుంటామో, ఇంటి పక్కలు అంటుంటారో. అవును. అమ్మ నాన్నని అన్నారు, దేవుని అన్నారు, దైవాన్ని అన్నారు, స్వామీలను అన్నారు, పిఎం అన్నారు, సీఎం అన్నారు, కాబట్టి గొప్పలు అయ్యారు. ఉమ్, నేను కూడా అన్నారు కాబట్టి గొప్ప అవుతావు అనేవాళ్ళు ఉండాలి. ఓకే. అనేవాళ్ళకి నా సలహా ఏంటంటే దయచేసి విమర్శకులారా మీరు ఆపకండి, ఈ మా వీడియో మీద కూడా పెట్టండి కామెంట్స్, ఆ. బూతులు తిట్టండి, ఓకే. మేము గొప్పలం అవుతాం. ఉమ్. తిట్లు తింటే మనకు అంటే ఐ మీన్ విమర్శించే వాళ్ళు ఉంటే మనం ఇంకా తిట్టండి బాసు, అచ్చా. ఏమైంది ఇప్పుడు వాడు నన్ను డాష్ అన్నాడు, అవును. ఆ డాష్లో మాట అదే. నేను డాష్నా కాదు కదా. కాదు అదే. బట్ ఆ పోస్ట్ పెట్టగానే ఎంతమందికి వెళ్తుంది? అవును. చాలా మందికి వెళ్తుంది కదా. సో ఈజ్ మేకింగ్ మీ హైలైట్ ఓకే. కదా, వితౌట్ ఎనీ అడ్వర్టైజ్మెంట్, వితౌట్ ఎనీ డబ్బు లేకుండా అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నాడు. ఉమ్, నాకు మంచి పేరు తెస్తున్నాడు. డబ్బు ఖర్చు పెట్టి చేస్తే అడ్వర్టైజ్మెంట్ అవుతుంది, డబ్బు ఖర్చు పెట్టకుండా నన్ను ఫెమిలియర్ చేస్తున్నాడు. ఓకే. బట్ దే ఆర్ గ్రేట్ పీపుల్. వాళ్ళు ఉండాల్సిందే బాస్, వాళ్ళు ఉండాలి. ఓకే. అప్పుడున్నారు, ఇప్పుడు కూడా ఉన్నారు, ఇంకా ఉంటారు, వాళ్ళు ఉండాల్సిందే. ఓ విమర్శకులారా, మీ బుద్ధి అంతే అలాగే ఉంటుంది, అలాగే ఉండండి, ఏం కాదు. మీరు నెగిటివ్ థాట్స్ ఎవరైతే మాట్లాడుతారో అలాగే ఉండండి. ఎందుకంటే మీరు నెగిటివ్ థాట్స్ చేసేంత వరకు మేము పాజిటివ్ చేస్తూ ఉంటాం. ఓకే. ఇంకోటి, మీరు మా తప్పులు పట్టకుండా మేము డెవలప్ కాం. ఓకే. నేను మంచిలో కూడా వేరు. ఇంగ్లీష్ మాట్లాడుతున్నా బాస్. అవును. సంథింగ్ ఐ అట్టెడ్ సమ్ రాంగ్, ఏదో రాంగ్ అంటే గ్రామటికల్గా రాంగ్ అన్నా, ఈజ్ బదులు వాజ్ వాడినా. అవును. వీడేమంటాడు, వీడికి ఇంగ్లీష్ అది గంపాకని పెడతారు కింద. థ్యాంక్ యూ అని పెట్టాలి, ఎందుకంటే మీ ద్వారా నేను ఒక విషయం తెలుసుకున్నాను yes. కదా. నాకు లాభం చేసింది కదా, విమర్శకు లేకుండా మంచి లేదు కదా, కాబట్టి వాళ్ళు ఉండాలి, ఓకే. వాళ్ళ బతికి అంతే. ఉమ్.